అందరికీ నమస్కారం. ముఖ్యంగా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదంలో అత్యంత విషాదకరంగా కూలిపోవడం జరిగింది. అందులో మరణించిన వ్యక్తులందరికీ వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఎవరైతే క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారో వారంతా త్వరగా కోలుకోవాలని వారందరికీ దేవుడు మంచి బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రమాదం అనేది భారతదేశ సివిల్ ఏవియేషన్ చరిత్రలోనే ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. అదొక నిజంగా చాలా విషాదకరం, చాలా భయంకరమైన, అసలు చెప్పాలంటే భారతదేశం మొత్తం ఉలిక్కి పడింది. ఎందుకంటే రీసెంట్ గా గత కొన్ని సంవత్సరాలుగా ఏవియేషన్ అంటే విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. చాలా మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళంతా ఒక్కసారి ఉలిక్కి పడడం జరిగింది. యాక్చువల్లీ ఏమైంది మరి? యాక్చువల్లీ ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పి పూర్తిగా ఇంకా ఇది దర్యాప్తు జరుగుతుంది. ఇది DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇది పూర్తిగా దర్యాప్తు జరిపిన తర్వాతనే వాళ్ళు ఒక కంక్లూడ్ కు రావడం జరుగుతుంది. సో అంతవరకు మాత్రం మనం ఏం చెప్పలేము. కాకపోతే ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అదొకటి, ప్లస్ ఏవైనా పక్షులు ఢీకొట్టడం, ఈ 2 కారణాలు అయితే మేజర్ గా చెప్తున్నారు. చాలా విషాదకరమైన విషయం ఏంటంటే ఈ విమానం ఆ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ లో పడడం జరిగింది. ఆ బీజే కాలేజ్ అనేది మెడికల్ కాలేజ్. అక్కడ స్టూడెంట్స్ కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే జనావాసాలపై పడడం, మెడికల్ కాలేజ్ లో పడడం, సో అక్కడ కూడా తీవ్రంగా దెబ్బతినడం, అక్కడ కూడా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. సో ఎనీవే ఒకసారి చూద్దాం దీన్ని. ఇలా టేక్ ఆఫ్ అయి కూలిపోతూ మంటల్లో 3 వచ్చిందనమాట. సో ఇది మహావిషాదం. ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం. మెడికల్ కాలేజ్ పై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్. 265 మంది దుర్మరణం. అహ్మదాబాద్ లో ఘోరం. సో ఇతను చెప్తుంది ఏంటంటే 265 మంది దుర్మరణం, 242 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. అందులో ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అతనే రమేష్ విశ్వాస్ కుమార్. సో ఇతను బయటపడడం జరిగింది. సో రిమైనింగ్ ముఖ్యంగా దిగ్విజయాల నుంచి దిగంతాలకు, ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపాని కూడా అందులో ప్రయాణిస్తుండడం జరిగింది. అతను కూడా విషాదకరంగా చనిపోవడం జరిగింది. సో అతని ఆత్మకు కూడా శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, సో పక్షి ఢీకొట్టిందా, మట్టి నిండిన భోజనం, ప్రయాణికుల పాలిట పీడకల, డ్రీమ్ లైనర్ హృదయం ముక్కలైపోయింది. సో ఇంకా దీని గురించి ఇంకా మాటలకందని పెను విషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1:39 లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకండ్లలోనే కుప్పకూలడం జరిగింది. కేవలం 625 అడుగులు ఎత్తుకు వెళ్ళగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలోని మెఘానీ నగర్ లోని బీజే మెడికల్ కాలేజ్ సిటీ సివిల్ హాస్పిటల్ పై పడడం జరిగింది. అంటే జస్ట్ టేకాఫ్ అయిన 39 సెకండ్స్ కే అందులో సమస్య తలెత్తడం జరిగింది. అతను పైలట్ ఇమీడియట్ గా ATCకి మేడే అని కాల్ ఇచ్చిండు. మేడే అంటే ఎమర్జెన్సీ అని చెప్పి కాల్ ఇచ్చిండు. సో వాళ్ళు తిరిగి స్పందించే లోపే అది కూలిపోవడం జరిగింది, చాలా విషాదకరంగా. సో
హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం. సో ఇది హాస్టల్లోకి చొచ్చుకెళ్ళింది, మంటల్లో కాలిపోయింది, కూలిపోతూ. హాస్టల్లో ఉన్న వారిలో 24 మంది మృతి అంట. హాస్టల్లో ఉన్న వారిలో 24 మంది మృతి, వారిలో ఒక వైద్యుడు, 4 మెడికోలు, 60 మందికి గాయాలు, 5 పరిస్థితి విషమం, శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం. అంటే ఇది పూర్తిగా ఇంకా ఈ రోజు కానీ రేపు కానీ పూర్తిగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అసలు అనేది ఇంకా తెలియదు. విమానంలో రాజస్థాన్ కి చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం. అబ్బా, చివరి సెల్ఫీ. వాళ్ళ వీళ్ళు ఎంతో కలలు, అంటే లండన్ లో స్థిరపడాలని చెప్పి, అతను లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఉదయపూర్ లో డాక్టరు. అతను లండన్ లో 6 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో పనిచేస్తూ తన కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నాలకు వాళ్ళ కుటుంబానికి మొత్తం స్థిర నివాసం వీసా రావడం జరిగింది. సో వాళ్ళు ఇండియాను వదిలిపెట్టి సెటిల్ అక్కడ, ఏదో రంగుల ప్రపంచం అక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి అసలు అంటే వాళ్ళకు ఒక ప్రమాదం జరిగి మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది చూస్తుంటే. నెక్స్ట్, ఇది ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఎయిర్ ఇండియా 171 ఇది విమానం బయలుదేరింది. 1:39 టేకాఫ్ అయింది. సో టేకాఫ్ అయిన తర్వాత ఇమీడియట్ గా అది అసలు ఈ మొత్తం అహ్మదాబాద్. సో టేకాఫ్ అయిన కొద్ది ఇట్లా అంటే కేవలం 625 అడుగులు మాత్రమే ఎత్తులోకి వెళ్ళింది. 625 అడుగులు ఎత్తులోకి మాత్రమే వెళ్ళింది. ఇంకా పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అప్పుడు ఇంజన్లు ఫెయిల్ కావడం జరిగింది. అంటే 665 అడుగుల ఎత్తులోకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి. సో ఆ పైకి వెళ్ళే మూమెంట్ లోనే ఇంజన్లు ఫెయిల్ కావడం. సో ఇమీడియట్ గా పైలట్ ఏటీసీకి సంప్రదింపులు జరపడం కూడా కాదు, డైరెక్ట్ మేడే కాల్ ఇవ్వడం. సో ఇమీడియట్ గా కూలిపోవడం జరిగింది. సో ఇది గరిష్టమైన ఎత్తు, మాక్సిమం అంటే భూమి నుంచి గరిష్టమైన 625 అడుగులు ఎత్తులోకి వెళ్ళింది. సో ఇది ఈ లెవెల్లో బీజే మెడికల్ కాలేజ్ పై కూలిపోవడం జరిగింది అనమాట. సో ఇది నిజంగా చాలా విషాదకరం. ఇందులో ఎంతమంది ప్రయాణికులు అంటే 230 మంది ప్రయాణికుల్లో దాదాపు 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగల్ వాళ్ళు, 1 కెనడా. అంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్, అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది కాబట్టి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు కూడా, బ్రిటిష్ జాతీయస్తులు కూడా ఉన్నారు. దాదాపు ఒక 53 మంది బ్రిటిష్ వాళ్ళు, 7 మంది పోర్చుగల్ వాళ్ళు, 1 కెనడా. సో వీళ్ళంతా ఉండడం జరిగింది. సో ఇంకోటి చూస్తే మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ బొచ్చార్వాడ అత్యంత అదృష్టవంతుడు. అంటే అతడే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేష్ బ్రిటిష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్ పయనమయ్యాడు. అసలు ఈయన ఎట్లా బయటపడ్డాడు అనేది ఇంకా అదొక మిరాకిల్, నిజంగా ఒక మిరాకిల్. మరి అంత దాంట్లో అసలు ఎట్లా దూకిండో, అసలు బయటకు వెళ్ళి 11వ ఏ సీట్ లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకనే ఈ సీట్ ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ డోర్ కు పక్కనే ఉంది ఈ సీటు. ఈ విమానం నేలకూలే మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేష్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డు కావడం జరిగింది. ఇది మిగతా చూస్తే విమానం పడిపోయిన భవనం, మంటలారుతున్న అగ్నిమాపక సిబ్బంది. సో ఈ భవనం మొత్తం
తునకలు కావడం జరిగింది. సో అందులోనే మెస్కు వచ్చిన సిబ్బందిపై విజయ మెడికల్ కాలేజ్ మెస్కు వచ్చిన వాళ్ళపై పడడం జరిగింది. ల్యాండింగ్ టైర్లు, విమాన శకలాలు, విమాన ఇంజన్, మృతదేహాలను ఆసుపత్రికి మేడే అత్యవసర పరిస్థితుల్లో పైలట్ పలికే మాట ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు మనకు విమానంలో రమేష్ అంటే ఇప్పుడు 11A అంటే ఎమర్జెన్సీ డోర్ కు చాలా దగ్గరగా ఉన్నాడు అనమాట. మేబీ అదే రీజన్, మరి ఎట్లా దూకిండో ఏమో. ఇది మొత్తం ఫ్లైట్ అయితే ఎమర్జెన్సీకి ఇక్కడ కూర్చున్నాడు రమేష్. ఇక్కడ కూర్చొని మరి ఏ విధంగా మరి మిరాకిల్ జరిగింది. సో ఇంకోళ్ళు ఏంటంటే ప్రయాణం వాయిదాతో బతికి బయటపడడం జరిగింది. ఇదే విమానంలో వెళ్లాల్సిన షాబీజీబాయ్ తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం జరిగింది. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో అతను ప్రయాణం అనేది వాయిదా వేసుకోవడం జరిగింది. సో దానివల్ల అతను బయటపడడం జరిగింది. ఇంకోటి ఆశలు పుగ్గిపాలు అంటే చూసినట్టయితే ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేసుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఒక భారతీయుని కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. సో వీళ్ళ పిల్లలు, వీళ్ళ కుటుంబం లండన్ కు వెళ్లే విమానం ఎక్కగానే తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీ తీసుకున్నారు. భార్య భర్త పక్క సీట్లలో, కవల సోదరులు సోదరి మరో సీట్లో కూర్చొని నవ్వుతూ దిగిన ఫోటోను బంధువుల వెంటనే పంపించారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నాం అనుకున్నారు కానీ సమిధలవుతామని అస్సలు ఊహించలేదు. ప్రమాదంలో ఎగిసిన అగ్నికిరణలలో కుటుంబం మొత్తం కాలి బూడిదైపోయింది. రెప్పపాటలో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. లాస్ట్ గా ఇక్కడ సాక్షి పేపర్ లో ఒక వర్డ్ ఇచ్చింది, చాలా బాగా అనిపించింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్నా, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకండ్ లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జీవితం అస్థిరం, అది ముగిసేలోపు వీలైనంత ప్రేమను పంచుదాం, పెంచుదాం. సో ఇది ఈ డైలాగ్ అనమాట. సో నిజంగా చాలా విషాదకరం. అసలు ఇంకా ఒక్కొక్కరి ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక్కొక్కరిది చూస్తుంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా. వీళ్ళు కుటుంబం, ఈమె డాక్టర్ ఉదయ్పూర్ లో, రాజస్థాన్ ఉదయ్పూర్ లోనే ఒక ఫేమస్ డాక్టర్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్ లో. సో అక్కడ స్థిరపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇతను సో ఫైనల్ గా ఆ కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆమె డాక్టర్ కు రిజైన్ చేసి ఇక్కడ కుటుంబాన్ని లగేజ్ మొత్తం ప్యాకప్ చేసి వాళ్ళు వెళ్తున్న తరుణంలో ఈ నిజంగా ఇలా జరగడం అనేది ఆశలు పుగ్గిపాలు అని చెప్పి వార్త ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్ గా ఫైనల్ గా ఫైనల్ గా ఇదొక్కటి చూస్తే, గురుకులాలకు తాళాలు, అద్దె బకాయిల కోసం భవన యజమానుల డిమాండ్. కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పిన వైనం. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మధ్యాహ్నం వరకే బయట. పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం, అధికారులు సర్ది చెప్పడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత తెరుచుకున్న గేట్లు. ఇళ్లకు నిజంగా ప్రభుత్వాలకు బడిబాట అని చెప్పి స్కూళ్లలో చేర్పించాలని చెప్పి నిన్న మొన్న బాగా ప్రచారం చేశారు. మంచిదే, కానీ ఇది ఎంత దారుణం అసలు. గురుకులాల్లో అద్దె భవనాలకు అద్దె చెల్లించారు. వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు పిల్లల్ని? వాళ్ళు నిన్న స్కూల్ స్టార్ట్ చేసే టైంలో అద్దె భవనాలకు అద్దె చెల్లిస్తేనే మేము ఎలా చేస్తామని చెప్పి వాళ్ళు తాళాలు వేసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. కొంచెమైనా అసలు మరి ఇది ఈ మొత్తం చూస్తుంది అలుగు వర్షిని ఐఏఎస్. దీనికి సెక్రటరీ వచ్చేసి అలుగు వర్షిని. ఇదివరకు ప్రవీణ్ కుమార్ ఉండేది. సో ఒక్కసారి ప్రవీణ్ కుమార్ తోని మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లిఫ్ట్ చేద్దాం.
అసలు అద్దె భవనాలకు వీళ్ళు అద్దెలు చెల్లించరా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఆయన 8 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు మంచిగా నడిపోయిండు ఆ స్కూల్స్ ను. ఇప్పుడు ఎంత దారుణం, అద్దెలు చెల్లించాక వాళ్ళు తాళాలు వేయడం జరిగింది. పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం, అధికారులతో సర్ది చెప్పడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత తెచ్చుకున్న గేట్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత దారుణం ఈ విషయం. మరి గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో ఈ విషయాలలో కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. ముందే ప్రిపేర్ అయి ఉండాలి, ముందే ప్రిపరేషన్ అయి ఉండాలి. ఎందుకంటే నిన్న నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళందరూ స్కూల్స్కి వచ్చి హాస్టల్స్ లో వెళ్లే టైంలో, గురుకులాలు అంటే హాస్టల్స్ ఉంటాయి, ఆ హాస్టల్స్ వెళ్లే టైంలో వాళ్ళు అలౌ చేయలేదంటే అసలు ఇంకా ఏం చేయాలి? మధ్యాహ్నం వరకు బయట ఉండి, కొందరేమో ఇంకా ప్రిన్సిపల్స్ వాళ్ళు సొంతంగా చర్చలు జరిపి మేము ఇస్తామని చెప్పి ఎటో చెప్పి వాళ్ళని తీసుకోవడం జరిగింది. కొందరేమో రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొందరేమో డబ్బులు రిలీజ్ చేసిరంట. మరి నిన్ననే రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎన్నో రోజుల నుంచి ఈ చిన్న అమౌంట్ గా అద్దెలు కాంట్రాక్టర్లకు అయితే 1,00,000 కోట్లు చెల్లిస్తారు, ఈ మరి అద్దెలకు మరి ఎందుకు చెల్లించారు? ఒకసారి గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా అసలు గవర్నమెంట్స్ ఇట్లాంటి చిన్న విషయాల్లో పెద్ద డ్యామేజ్ అవుతుంది. మరి వాళ్ళు ఒకటి కంపల్సరీగా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.